బాధ్యతలు స్వీకరించుకున్న పవన్ కళ్యాణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బోర్లతో బ్లోఅవుట్లు అంటూ అధిక ఉప్పు శాతం నీటి కోసం ఆక్వా రైతుల తవ్వకాలు, అనేక చోట్ల 200 నుంచి 300 అడుగుల్లో బోర్లు, దీంతో 100 అడుగులు దాటగానే ఎగదన్నుతున్న చమురు, సహజ వాయువు ఇవి మినీ బ్లోఅవుట్లుగా మారడంతో కోనసీమ వాసుల కలవరం, బోరుబావులపై కొరబడే నియంత్రణ, గ్యాస్ పైప్ లైన్ లీకేజీలు, తద్వారా వెదజల్లే చమురు, అప్పుడప్పుడు బ్లోఅవుట్లు. పచ్చని కోనసీమలో ఇవి సర్వసాధారణం. కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాసు, చమురు, వెలికితీత కార్యకలాపాలు మొదలైన తర్వాత ఈ ప్రాంతవాసులకి ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. వీటి ఇప్పుడు ఆక్వా సాగు తోడైంది. చప్పనీటి లభ్యత ఉన్న ప్రాంతాలు ఉప్పు నీటి కోసం 100 అడుగుల లోతున బోర్లు వేస్తుండటం, వాటి నుంచి గ్యాసు, చమురు వచ్చి మినీ బ్లోఅవుట్లుగా మారడం కోనసీమ వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా రాజోలు మండలం చింతపల్లిలో బోరుబావి నుంచి భారీగా గ్యాస్ ఎగదన్న విషయం తెలిసిందే. అసలు కేజీ బేసిన్లో చమురు, గ్యాస్ వెలికితీతల సమయంలో పలు దుర్ఘటనలు చోటు చేసుకోవడం, కొన్ని విషాదకరమైన చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చిన విషయం తెలిసిందే. జిల్లాలో అల్లవరం గ్రామాన్ని అనుకుని దేవరలంక, అమలాపురం మండలం తాండవపల్లి వద్ద భారీ బ్లోఅవుట్ చోటు చేసుకుని నగరం గ్యాస్ పైప్ లైన్ లీక్ అవడం వల్ల 19 మంది ఒక మృత్యువాత పడ్డారు. ఇవి కాకుండా ఏదో ఒక ప్రాంతంలో తరచూ గ్యాస్ పైప్ లైన్ల లీకులు, చమురు లీకేజీలు జరుగుతూనే ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కథలని నైరుతి అంటూ కొద్ది రోజులుగా విజయనగరం వద్ద